జై శ్రీరామ్. మనం చీరాల విశాల్ మార్కెట్ దగ్గర గల వినాయక స్వామివారి విగ్రహాల దగ్గరకు వచ్చాం. మీకు చూపిస్తున్నటువంటి విగ్రహాలు దాదాపు ఒక 10 అడుగులు ఉంటాయి. విగ్రహాలకి రంగులైతే వేశారు, కానీ విగ్రహాలకి నేత్రాలు పెట్టాలి, కళ్ళు స్వామివారికి. అట్లానే ఇక్కడ చూసినట్లయితే వినాయక స్వామివారితో పాటుగా శివపార్వతులు కూడా ఆయన ప్రక్కన ఉన్నారు. ఈ విగ్రహం తర్వాత రెండో విగ్రహం కూడా స్వామివారిది. ఇక్కడికి వచ్చేసరికి చెంకీతో గణపతి స్వామివారు పీట మీద కూర్చొని ఉన్నాడు. దాదాపు ఒక 9 అడుగులు ఉంటుంది. ఈ విగ్రహాన్ని చూసినట్లయితే మధ్యలో పరమశివుడు, ఇరువైపులా మరి శ్రీమూర్తులు ఉన్నారు. ఆ తమ్ముడు చెప్తున్నాడు, అన్న ఇంకొక 15 రోజులు పడుతుంది విగ్రహాలకి పూర్తిగా మిగతా రంగులు ఆ కళ్ళు పెట్టడానికి అని చెప్తున్నాడు. మనం ఆ తమ్ముడి దగ్గరకు వచ్చాం. మరి ఆ తమ్ముడితో మనం మాట్లాడదాం. మామూలుగా చీరాలు వచ్చి ఎన్ని సంవత్సరాలు అయిద్దమ్మా మీరు? ఒక 20 సంవత్సరాలు. పెద్దగా మాట్లాడు. 20 సంవత్సరాలు. 20 సంవత్సరాలు అయ్యింది. 20 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉండి స్వామివారి విగ్రహాలు తయారు చేస్తున్నాం. మరి మనకి స్వామివారికి కళ్ళు పెట్టడానికి మనకి ఇంకా ఎంత టైం పడుతుంది? ఒక 20 రోజులు పట్టింది. 20 రోజులు పడుతుంది. ఈ విగ్రహాలు తయారు చేసేటప్పుడు, మళ్ళీ రంగులు వేసేటప్పుడు మీ ఇంట్లో ఉన్న వాళ్ళే నీకు సహాయం ఉంటారు కదా? ఇంట్లో వాళ్ళే మొత్తం సాయంగా ఉంటారు. సంవత్సరానికి రెంట్ ఎంత అమ్మా ఈ స్థలానికి? సంవత్సరానికి ఒక 90,000 లక్ష అలా. నీకు సొంత ఇల్లు అట్లాంటిది ఏమన్నా ఉందమ్మా? మొత్తం రాజస్థాన్లో ఉంది. మొత్తం రాజస్థాన్. మరి ఇక్కడికి వచ్చి అద్దె పైన ఉంటాం. అద్దె, ఈ స్థలానికి అద్దె కట్టి ఇక్కడే ఉంటున్నాం. సొంత ఇల్లు అనేటువంటిది లేదు నీకు ఇక్కడ? ఆధార్ కార్డులు అట్లాంటివి ఏమైనా ఉన్నాయమ్మా ఇక్కడ? ఆధార్ కార్డులో మనకు ఇంకొక 15 రోజులు గట్టిగా పడుతుందిగా అమ్మ? 15 రోజులు 20 రోజులు పట్టింది మొత్తం గట్టిగా. పండుగ కూడా దగ్గరకు వచ్చేస్తుంది కదా, సెప్టెంబర్ చేస్తున్నాం. వీలు కుదిరితే అంత నైట్ దాకా చేస్తున్నాం. ఏం చేస్తాం? బుకింగ్కి ఎవరన్నా వస్తున్నారమ్మా? ఆడికి వచ్చి వెళ్తూ ఉంటున్నారు, కానీ అడిగేస్తున్నాం. వాళ్ళకి సమాధానం చెప్పి పంపిస్తున్నాం కూడా. రెడీ అవుతున్నాయి. అట్లానే మన ఈ వీడియో చూసి ఎవరన్నా వచ్చినట్లయితే కొద్దిగా తక్కువగా ఇస్తావుగా అమ్మ? మరి అంత తక్కువగా చూసి ఇస్తావుగా రేట్లు? నాగార్జున శాస్త్రి వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్ అని ఎవరు చెప్తే కొద్దిగా చూసి ఇస్తావుగా అమ్మ వాళ్ళకి? తమ్ముడి పేరు జితేంద్ర. వీళ్ళందరూ వాళ్ళ కుటుంబ సభ్యులు, వారి పిల్లలు కానివ్వండి. మరి ఆ తమ్ముడు చెప్తున్నాడు గట్టిగా ఒక 20 రోజులు పడుతుందన్న పూర్తిగా స్వామివారి విగ్రహాలకు రంగులు వేయడానికి. అట్లానే స్వామివారికి నేత్రాలు కూడా పెట్టాలి. మరి తమ్ముడి దగ్గరకు వచ్చినట్లయితే మీకు చక్కగా కూడా రేట్లు ఒక రకంగా చూసిస్తాడు. మీరు బాపట్ల వెళ్లకుండా, ఒంగోలు వెళ్లకుండా తమ్ముడి దగ్గరకు వచ్చినట్లయితే చక్కగా మీకు విగ్రహాన్ని పెట్టి ఆ రేటు కూడా చూసిస్తానని చెప్తున్నాడు. మరి మనం ఒకసారి మిగతా విగ్రహాలు కూడా మనం ఒకసారి చూసేద్దాం చక్కగా. ఈ విగ్రహాలు చూసినట్లయితే ఇక చిన్న విగ్రహాలు ఇవన్నీ. ఇవి 6 అడుగుల విగ్రహాలమ్మా తమ్ముడు. ఇవి 6 అడుగులుగా 7 అడుగులు మీరు చూడవచ్చు. దాదాపు ఒక 4 అడుగులు అట్లా ఉంటాయి చిన్న విగ్రహాలు.
అట్లానే తలపాగా విగ్రహాలు కూడా ఉన్నాయి ఇక్కడ చిన్నవి. అట్లానే స్వామివారు రథంపై కూర్చున్నటువంటి విగ్రహం దాదాపు 6 అడుగులు ఉంటుంది. ఈ వరుస అంతా కూడా ఆ విగ్రహాలే. అట్లానే ఈ విగ్రహం కమలం మీద కూర్చున్నటువంటి విగ్రహం ఈ వరుస అంతా కూడా దాదాపు ఒక 6 అడుగులు ఉంటాయి. కొద్దిగా మీరు ఈ విగ్రహాన్ని చూసినట్లయితే చక్కగా తలపాగా విగ్రహం కొద్దిగా చెంకి కట్టి స్వామివారు చూడడానికి కూడా చక్కగా ఉన్నాడు. చిన్న విగ్రహాలు మనకు ఆ వరుసలో ఉన్నాయమ్మా. ఒకసారి వెళ్దాం. ఇప్పుడు మనం 4వ వరుసలోకి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న విగ్రహాలు ఉన్నాయి, మన ఇళ్ళల్లో పెట్టుకునేటువంటి విగ్రహాలు. వీటికి కూడా తొందరగానే రంగులేసి తయారు చేస్తారు. ఇక్కడ ఒక్క వినాయక స్వామి విగ్రహాలే కాకుండా శ్రీకృష్ణ స్వామివారి విగ్రహాలు కూడా ఉన్నాయి. మనకి తొందరలో కృష్ణాష్టమి వస్తుంది, స్వామివారి విగ్రహాలు ఉన్నాయి. మీరు చక్కగా ఇక్కడికి వచ్చినట్లయితే శ్రీకృష్ణుడి విగ్రహాలు కూడా మీకు కొద్దిగా చూసిస్తారు. ఈ వరుస అంతా కూడా 6 అడుగుల విగ్రహాలు మీరు చూస్తున్నారు. ఈ వరుస అంతా కూడా 6 అడుగుల విగ్రహాలు.